ఈ రోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా, చాలా సింపుల్ గా. చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టేశాను. ఇంకా దానికి కావాల్సినవి అయితే కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రంగా కడిగేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొన్ని మసాలా దినుసులు అయితే రెడీ చేశాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసి మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా వేయగాలి. వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి. ఇంకా ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ వేగిన తర్వాత తగినంత పసుపు కూడా వేస్తున్నాం. ఇంకా ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. చికెన్ ఫ్రై చాలా సింపుల్ గా రెడీ అవుతుంది. అలాగే ఒకే విధం కాకుండా చాలా రకాలుగా చికెన్ ఫ్రై అయితే చేయవచ్చు అనమాట. అంటే మసాలా దినుసులు, అంటే ధనియాలు, ఎండుమిరపకాయలు పౌడర్ చేసి కూడా అదో రకమైన ఫ్రై చేయవచ్చు అనమాట. ఈ రోజు నేనైతే చాలా చాలా సింపుల్ గా చేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా ఎక్కువగానే వేస్తాను. పుదీనా, కొత్తిమీర ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆయిల్లో నేను ఎక్కువగా వేస్తాను. ఇంకా చివరిలో కూడా కొంచెం చికెన్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత పైన కూడా ఇలా చల్లుతాను అనమాట. ఆయిల్లో ఎక్కువగా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఎక్కువగా ఆయిల్లోనే ఎక్కువ వేస్తాను అన్నమాట. ఇంకా కడిగి పెట్టిన ఈ చికెన్ అయితే అందులో వేసేయడం. ఇప్పుడు అంతా కలిసేటట్టయితే కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ లో అయితే ఉంచుకోవాలన్నమాట. హైలో పెడితే అయితే మొత్తం అడగంటుతుంది కాబట్టి కాసేపు సిమ్ లో ఉంచి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో అయితే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే, ఇంకా మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉడికింది కదా, ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేస్తున్నా. ఇంకా అంతా బాగా సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఉడికింది, తగినంత కారం అయితే వేస్తున్నా అనమాట. ఒక పెద్ద స్పూన్ 2 అయితే వేస్తున్నా. ఇప్పుడైతే అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా కారం వేసిన తర్వాత ఇంకా కాస్త ఉడికించాలి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్ లో అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మొత్తం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో చివరిగా ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి, అలాగే కొంచెం ఆల్రెడీ గరం మసాలా ఆయిల్లో వేసాను కాబట్టి, అంటే మసాలా దినుసులు అయితే వేసాను కదా. ఇంకా ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నా. చివరిగా కొత్తిమీర. అంతే, చాలా సింపుల్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ గా చేశాను. ఈ రోజు అయితే ఈ మెథడ్ లో చేశాను. ఇంకా నెక్స్ట్ టైం ఇంకొక మెథడ్ లో అయితే చేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.